గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సుళ్లూరుపేటలో ద్విచక్ర వాహనాలు చోరీ ఎక్కువగా గురిగా అవుతుండటంతో డిఎస్పీ గారికి చెప్పడం, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు సిఐ గారు, ఎస్ఐ గారు, సుళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో కొంతమంది టీమ్స్ని స్పెషల్ పార్టీని పెట్టి ప్రత్యేకంగా ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టి పాత నేరస్తులైనటువంటి వంశీ, అదేవిధంగా ఇట్టా మహేంద్ర, ఉజామా, ఈ వంశీ చూస్తూనే ఉన్నారు. అతని మీద సుమారు 11 కేసులు గతంలో నమోదై ఉన్నాయి. ఈ 11 కేసుల్లో కూడా 9 కేసులు ఈ ద్విచక్ర వాహనాల కేసులు. అదేవిధంగా గంజాయి సేవించి వీళ్ళు ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇతను ఈ మహేంద్ర అని ఈ సుళ్లూరుపేట శ్రీహరికోటలో ఇతని మీద కూడా గతంలో ఒక ఇంటి దొంగతనం కేసులో ముద్దాయిగా నమోదై ఉన్నాడు. ఉజామా అని అతను కూడా స్నేహితులుగా చేసుకొని సుమారు 9 వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. వీటిలో ఒక 6 వాహనాలు వచ్చేసి సుళ్లూరుపేటకు సంబంధించినవి, ఒకటి డివి సత్రం పోలీస్ స్టేషన్కి సంబంధించింది, ఇంకొకటి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించింది, అదేవిధంగా మరొకటి చెన్నై పట్టణానికి సంబంధించింది. ఓవరాల్గా 6,50,000 రూపాయల విలువైన ఈ 9 ద్విచక్ర వాహనాలని వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత సమాచారం కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరికొందరిని పట్టుకొని ఈ ద్విచక్ర వాహనాల యొక్క చోరీల పరంపరని ముగింపు కలగాలని చెప్పి కూడా మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ దొంగలను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన మన సుళ్లూరుపేట ఎస్ఐ గారిని, వారి సిబ్బంది చిరంజీవి, సురేష్లను కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా గమనించడం జరిగింది. మా యొక్క చిన్న విన్నపం ఏంటంటే వాహనదారులు కూడా ఒక పార్కింగ్ ప్లేస్ అనేది లేకుండా ఇంటి బయట కానీ షాపుల దగ్గర కానీ పడేసి ఈ ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, రాత్రులు కూడా రోడ్ల మీద పడేసి తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా కొంత జాగ్రత్త వహించి ఈ యొక్క ద్విచక్ర వాహనాలని సరైన భద్రతా ప్రదేశంలో పెట్టుకోవాల్సిందిగా సుళ్లూరుపేట పోలీసుల తరఫున మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.